మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం దండుపల్లి చౌరస్తా వద్ద వడ్ల కొనుగోలు కేంద్రంలో రాత్రి అకాల వర్షానికి ధాన్యం ముద్దవడంతో విషయం తెలుసుకున్న తహసీల్దార్ కొనుగోలు కేంద్రానికి వెళ్లి ధాన్యం కొనుగోలు చేస్తామని రైతులకు నచ్చజెప్పగా తహసీల్దార్పై రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ నాయకులు రైతుల తరపున అధికారులను నిలదీశారు. నెల రోజుల నుంచి ధాన్యం కొనుగోలు చేయకపోవడంతో ప్రభుత్వ నిర్లక్ష్యంతో రైతులు పూర్తిగా నష్టపోయారని తహసీల్దార్పై తీవ్రంగా ఆవేదన వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న ఆర్డీఓ జయచంద్రారెడ్డి, ఎస్ఐ సుభాష్ గౌడ్ రైతులకు నచ్చజెప్పారు. ఆయన నేను ఇప్పుడు ఇది మట్ట వేసాడే చెప్పిన నువ్వు కొనేళ్తావు అని అడిగిన ఇప్పుడు మొత్తం అంతటా రైతులే కదా, అన్ని ఊర్లు మాకు సమానమే కదా, అన్ని ఊర్లు సమానమే కదా. మేము అన్ని ఊర్లో 7 గ్రామాలు సార్ ఇక్కడికి వచ్చాయి. 100 మంది పోయినాయి. 7 గ్రామాలు రోడ్ల మీద వర్షం పడ్డా సార్ నేర్పుతాం. ఒక రోజులు ఆరిపోతాయి, ఇంకో 2 రోజులు ఆరిపోతాయి. ఈ నేర్పి చూపెట్టుంది సిస్టమ్ అధికారం. మా సిస్టమ్ మా రూల్స్ ఉందని ఎంఆర్ఓ గారు అంటున్నారు. రూల్స్ వల్ల ఒకసారి నేర్పించి చూపెట్టమని. అట్లాగా ఇప్పుడు మండలం మొత్తం ఒకటే సెంటర్ పెడితే వీళ్ళంతా నేను రూల్ పాటిస్తాను. ఇప్పుడు ఎట్లా పాటిస్తా పాటించు నేర్పి చూపెట్టు. నేను నింపి చూపిస్తా. ఆమె తప్పు చేసిండు అని మాట్లాడాడు. ఒక్క నిమిషం సంగతి టిప్పరా ఇదే టిప్పర్